హలో గాయస్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మీకు ఏ డేనండి అది? ఆ రోజు మనం లెనిషాకి ఇంజెక్షన్ చేయించాం, గాంధీ జయంతి రోజు అండి. పాపకైతే వ్యాక్సినేషన్ కోసం అనేది వెళ్ళామన్నమాట. గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేపిస్తున్నాం, బట్ ప్రైవేట్ది కూడా వేపిస్తే మంచిది. పిల్లలకి జ్వరము జలుబు ఏమొచ్చినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు, అదే వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అంట. అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము. టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే ఇది వచ్చేసరికి ఇక్కడ చూసారా, మా గీతమ్మ మా యాదగాడు వాయిస్ ఓవర్లు ఇస్తాండి. ఈ దగ్గర వాయిస్ ఓవర్లు ఇస్తాడు, అందుకోసం ఇంత గోలగా ఉందనమాట. సో అక్కడైతే అగో చూసారా, వీళ్ళు పక్కన వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చడం వల్ల జలుబు ఎక్కువైపోయిందని చెప్పేసి సెటైర్లు వేస్తాండ్రు. ఇలా ఉంటదండి మాతో అని. సో తీసుకెళ్ళి ఇంకా ఇప్పించేసామండి. ఇప్పించిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ బట్టలు సర్దుకున్నాం అనమాట. సడన్ ట్రిప్. ఎన్నిసార్లు చదువుతాను నాకే తెలీదు, ఎన్నిసార్లు అవి తీసి లోపల పేరుస్తాను తెలీదు. వారానికి క్యాంపులు తగులుతాయి. మా అత్తరింటి దగ్గర ఒక బీరువా పెట్టి అక్కడ బీరువా పెట్టి అంటారు, ఎందుకు ఎన్నిసార్లు తీసుకొస్తావు అని చెప్పేసి. యాక్చువల్గా లెనిష పాప అంతవరకు పళ్ళకే ఉందండి. ఇంజక్షన్ ఇస్తానన్న టైంకి మాత్రము పొడిసినట్టు ఏడుస్తుంది అనమాట పాపము. అంతవరకు మాత్రం నవ్వుకొని ఉంది. బట్ ఎలాగోకలకి ఇంజక్షన్ అనేది ఇవ్వకుండా మానేం కదా, ఇవ్వాలి కదా. సో అలా ఇచ్చి తర్వాత ఏంటి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంకా ఇంజక్షన్ అయితే అయిపోయింది పాపకి. ఇక్కడైతే జ్యూస్ షాప్ దగ్గర ఆగామనమాట. తర్వాత నుంచి టిఫిన్ ఏం తినలేదు, కనీసం జ్యూస్ అయినా మా ఆయన తిప్పించమంటే ఇప్పిస్తున్నారు. మాకు సెలవు కూడా టిఫిన్లో తినాం కదా రెడీ మనము. రెడీ టిఫిన్లో తినాం కదా. వేయండి ఐస్ క్రీమ్ వేయాలి కదా. ఏ కలర్ ఐస్ క్రీమ్ కావాలి? పింకా, ఎల్లోనా, గ్రీనా, వైటా? మొత్తం ఉన్నా. చూడండి ఏంటది, ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్సా? నచ్చాయా? తిని జీడిపప్పు తిని. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చి వెజ్ బిర్యానీ ఇలా చేసేసాను అనమాట. ఫాస్ట్గా కొత్త కుక్కర్ కొన్నామన్నమాట. సో అందులో చేశాను, బాగానే వచ్చింది. సో బటర్ మిల్క్ కూడా కలిపాను అనమాట, మజ్జిగ. సో వేసుకొని తినేస్తాం. అన్నీ అయితే ఇప్పుడు పుట్టింటి కోసం బట్టలు కడుతున్నాను. నేను పెరిగిన ఊరు వెళ్తున్నాను అనమాట. అది కూడా అక్కడ మా సిస్టర్ మ్యారేజ్. సో దానికి అటెండ్ అవుతున్నాను అనమాట. యాక్చువల్గా ముందైతే సెలవులు ఆడికి కుదరలేదు, వెళ్ళమనుకున్నా. తర్వాత వచ్చేసరికి ఇతను అడిగితే లీవ్ అడిగితే శాంక్షన్ చేశారు. సో మన ఊరు వెళ్తున్నాం అంటే చైల్డ్హుడ్ మెమరీస్, స్కూల్ మెమరీస్, కాలేజ్ మెమరీస్, ఫ్రెండ్స్ మెమరీస్, లవర్ మెమరీస్, బోల్డ్ ఉంటాయి అనమాట. అమ్మ బాబాయ్ మీరు నిజం అనుకోకండి, నాకు అలాంటివి లేవు. నానే నాకు లవ్ అంటే మాట కూడా తెలియదు నాకు, తెలుసు నేను చదువుకున్నప్పుడు అలా పెరిగాను అనమాట. కానీ అబ్బాయిల అందరం మేము ఒకటి ఫిక్స్ అయిపోతామే, అమ్మాయి అందంగా ఉంది ఖాళీగా అయితే ఉండదు అని చెప్పేసి కంపల్సరీగా. అంతే పక్క. ఎంత నో అని చెప్పినా ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీ. సర్దిసిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చానండి. రోజు అమావాస్య, పోలర్ అమావాస్య, పాలన అమావాస్య అంటారు. సో నైట్కి టిఫినే అనమాట. యాక్చువల్గా మాకు మాలియాలు ఉన్నాయన్నమాట. సో టిఫినే నైట్కి చేస్తారు ఇంట్లో అత్తమ్మ వాళ్ళు. మేము కూడా ఇంకా టిఫిన్ అని చెప్పేసి నేను కొంచెం రుబ్బు అంటే అందులో వరిపిండి, శనగపిండి, కొంచెం గోధుమ నూక, టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అన్నీ వేసేసి తరిగేసి సో ఇంకా నేనైతే అట్లా వేసేస్తున్నాను. తినేయచ్చు, కారం కట్టేసేసి సింపుల్గా ఇవే తినేయచ్చు అని చెప్పేసి పెంకి పెట్టేయచ్చా. అలానే పాలు ఉన్నాయి, నైట్ కొంచెం తాగిస్తే అయిపోతుంది. సో ఇక్కడైతే మా ఆయన అట్లా వేస్తాను, నేను చక్కగా కూర్చోను అనమాట ఈరోజు. ఎందుకంటే మా ఆయనకి ఈరోజు హాలిడే కదా, అందుకోసం అతను వర్క్ చేస్తారంట. నాని వర్క్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్. ధరణి నేను అందుకే సెలవులు పెట్టిన ధరణి నువ్వు నాకు పని చెప్తావంటాను. నాని ఒకరోజు చేయను నేను కాయదులే అంటే అప్పుడు వేస్తాను అనమాట. తప్పులేండి, అలాగేం అనలేదు. అతనే వచ్చేస్తాడు. మా ఆయన మంచోళ్ళండి తెలుసా, అసలు బంగారం ఒక ఎత్తు, మా ఆయన ఒక ఎత్తు.
పొగిడించేసి నాతో పని చేయించు. నేను ఎర్రోడిని. పొగిడేస్తుంది కదా అని చెప్పేసి నేను ఊరుకోడి పని చేయించు. నాని నువ్వు ఎర్రోడు అంటే ఎవరు నమ్ముతారు నేను చెప్పు. నీకున్న లాజిక్లకి నీకున్న క్యాలిక్యులేషన్స్కి మామూలుగా ఉంటే నీ క్యాలిక్యులేషన్స్ బాగా కొడకని అమ్మా. గీతకితో ఆడుకుంటుంది గీతిక. లినిష అయితే నాతో ఆడుకుంటుంది మనమంతా. ఇంకా బ్యాగులన్నీ సర్దేశాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈవినింగ్ టైం గట్టుగా 6:15 అలా అవుతుందనమాట. యాక్చువల్గా మా ఆయన వేగంగా వచ్చారు, బట్ నా వీడియో ఎడిటింగ్స్ కొన్ని ఉండడం వల్ల ఇంటి దగ్గర ఉండి చేయవలసి వచ్చింది. మా అమ్మ అయితే పెళ్ళికి వెళ్ళిపోయిందండి ఈరోజు మార్నింగే. సో ఇంకా మధ్యాహ్నం 3:30 గంట. సో మా నాన్న ఉండడం ఇంకిద్దరు మా నాన్న సంఖ్య ఎక్కారనమాట. ఎక్కడికి వచ్చారే? ఎందుకు వచ్చారు? ఎవరి పెళ్ళే? మామ పిల్ల. మామ పిల్ల. మామ పిల్ల అయితే 10 రోజుల ముందు వారం నెల ముందు పిల్లాలరా నువ్వు. 6 నెలలు. సో ఇప్పుడైతే మా డాడీ ఆల్రెడీ కుడుము పెట్టారండి, పూరి కూడా చేశారండి. చూపిస్తాను పదండి. చూడండి పూరి చేశారు, సాంబార్ మై ఫేవరెట్, పూరి కర్రీ, రుబ్బు, ఇక్కడ కుడుము. చూడండి నా కోసం కుడుము పెట్టారనమాట. నేను పూరి అంతగా ఇష్టంగా తిన్నా, అందుకోసం. వావ్, ఇలా ఉంటుంది కూతురు ఇంటికి వస్తే. మా అమ్మ లేకపోయినా కూడా మా డాడీ అన్నీ చేసేస్తారు. అది